ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అయితే శస్త్రచికిత్స చేయించుకుని అలాగే అప్పుడైతే ప్రస్తుతం ఆ విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలోనే తను ఆరోగ్యవంతులుగా త్వరగా కోలుకోవాలంటూ కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో అయితే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ రోజు అయితే ఆయుష్ యాగంతో పాటు మృత్యుంజయ యోగం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. అలాగే 5 మ్యాన్ కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆయుష్ యాగం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే అలాగే 5 మ్యాన్ కమిటీ సభ్యులతో పాటు జన సైనికులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ ఈ హోమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు 5 మ్యాన్ కమిటీ సభ్యులు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎటువంటి హోమాలు నిర్వహిస్తారు? మా అందరి ఆరాధ్య నాయకులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం నాడు రాష్ట్ర పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపే సమయంలో కొద్దిగా అస్వస్థకు గురైన సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం శనివారం నాడు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ వైద్యులు స్కానింగ్లు కానీ కొన్ని వైద్య పరీక్షలు చేసిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని చెప్పిన మేరకు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. మరి ఏదైతే మా అందరి ఆరాధ్య నాయకులుగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి పురోహిత అమ్మవార్ల యొక్క చింతన, మరి వారికి ఆ భగవంతుడు నిండు ఆయుష్ ప్రసాదించాలి, చేసుకున్నటువంటి శస్త్రచికిత్స త్వరగా తగ్గి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి వారి యొక్క సేవలు అందించే విధంగా భగవంతుడు వారికి ఆయుష్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ 5 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే మహాశౌర్యయాగం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది 5 రోజుల పాటు. మేమందరినీ ఆ భగవంతుడు కోరుకునేది మరి రాష్ట్ర భవిష్యత్తు, మరియు ముఖ్యంగా యువత మహిళల యొక్క భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుష్ ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహాశౌర్యయాగం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ వారికి మరి బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యేలాగా వారిని ఆశీర్వదించాలనేటువంటిది ఈరోజు పిఠాపురంలో జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కేడర్ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే మీ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కానీ అన్ని దేవాలయాల్లో మరి మన యొక్క ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా పూజలు జరపాలని జనసేన జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరూ కూడా 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రధానంగా ఎలా చూడాలంటే ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, ఒక పక్కన పిఠాపురం మీద దృష్టి పెట్టాలి. ఈ విధంగా బిజీ షెడ్యూల్లో ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. వారికి కొన్ని టెన్షన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు నిరంతరం ఆడపడుచుల కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మహిళా బిల్లు కంపల్సరీ పాస్ అవుతున్నటువంటి ఉద్దేశంతోనే మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మగవారితో పాటు మహిళా మనులు కూడా ఈరోజు 50% ఉండటం జరిగింది. వారికి కూడా ఈరోజు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలంటూ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు వచ్చే విధంగా ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చేటువంటి సమయంలో మరి ఇండియా కూటమిగా పిలువబడేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఆడవారు ముందుకు రాకూడదు, ఎప్పుడు వంటింటిగా పరిమితం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ మహిళా బిల్లును అడ్డుకోవడం ఒకటే. ఏదైతే యువత కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ ఆర్థికంగా మరి ఓబీసీగా ఉన్నటువంటి కొంతమంది వర్గాలు కానీ రాజకీయంగా ముందుకు రావాలంటే
ఈ యొక్క రాష్ట్రాలు పునర్విభజన వచ్చి తద్వారా చట్టసభల్లోకి ఎక్కువ మందికి వచ్చేటువంటి ఈ పునర్విభజన బిల్లు అడ్డుకోవటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా వారు కొన్ని టెన్షన్లు కూడా గురవి ఇటువంటి శస్త్రచికిత్స అవసరమేముందని నా వ్యక్తిగత భావనగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే పైమాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే దర్బాబు గారు, సార్ చెప్పండి, పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఆయన ఆరోగ్యం కోరుకుని ఎలా కోరుకున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీదట పిఠాపురం నియోజకవర్గంలో కుక్కటేశ్వర స్వామి ఆలయంలో, దత్తక్షేత్రమైనటువంటి ఈ ఆలయంలో మృత్యుంజయ హోమం, అలాగే సూర్యుడికి సంబంధించిన ఒక యాగం, ఆయుష్ యోగం, ఇలా అన్నీ కూడా ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలి. ఆయన ఆరోగ్యం బాగుంటే ఈ రాష్ట్రంలో ఆయన చేయవలసిన పనులు, ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఈ పార్టీ ఉప ముఖ్యమంత్రిగా, ఆయన ఈరోజు పిఠాపురం శాసనసభ్యుడిగా అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 600 కోట్ల రూపాయలని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. మేమందరం కూడా 2 పర్యాయాలు శాసనసభ్యులు చేసినా, ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఎంతోమంది శాసనసభ్యులు చేసినా కూడా మేము ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో చూపించినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం యొక్క అదృష్టం, ఈ నియోజకవర్గం యొక్క అదృష్టం. అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా ఇది ప్రజల యొక్క అదృష్టం. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఈ పిఠాపురం నియోజకవర్గం నిలబడుతుందనే దానికి నిర్వచనమే. రాబోయే కాలంలో ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంతం దాదాపు 323 కోట్ల రూపాయలతో అది కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న సందర్భం. అలాగే ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాలుగా పెండింగ్ అండిపోయినటువంటి ఉప్పాడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక దరికి తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పి తద్వారా ఈ రోజున ఎక్రోచ్మెంట్లు అవి కూడా క్లియర్ చేసి ఆ బ్రిడ్జిని కూడా త్వరలో శంకుస్థాపన చేయడానికి ముందుకెళ్తున్నటువంటివని, ఈ రకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం మేమందరూ ఎంతమంది శాసనసభ్యులుగా చేసినా ఈ రకమైన అభివృద్ధి కానీ ఈ రకమైన సంక్షేమం కానీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఈయన ఆరోగ్యం ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా ఈ ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి సేవలు కానీ ఆయన శాఖకు ఉన్నతి ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుంటే ఈ రాష్ట్రమే కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గం ఎల్లప్పుడూ ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఉంటుంది. కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం పట్ల అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళల్లోని కూడా పూజలు చేసుకుని ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన సేవలు మాకు అవసరం అనే ఉద్దేశంతో మేమందరం కూడా త్రికరణ శుద్ధిగా ఈ పూజా కార్యక్రమాలు చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. ఎలా ఉందంటున్నారు సార్? ఇప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఉందంటున్నారు? ఏ రోజు ఈ యొక్క శస్త్రచికిత్స జరిగిందంటున్నారు? ఆ భగవంతుడి దయ వల్ల ఆయన ఆరోగ్యము సైనస్ వలన వచ్చినటువంటి ముక్కుకి సంబంధించిన గాలి ఆడిన సందర్భంగా దాని మీద ఆయనకు ఆపరేషన్ చేయడం జరిగింది. అది త్వరలో కోలుకుంటారు. ఇదే కాకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మా ఆకాంక్ష, మా కోరిక. ఇక్కడ ఉండే పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం యొక్క కోరిక. మేమందరం కూడా తప్పనిసరిగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటా ఉన్నామని చెప్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెండెం దర్బాబు గారితో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి పైమాన్ కమిటీ సభ్యులు మొత్తం ఆర్యతను ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఇప్పుడు ఆయుష్ యాగంతో పాటు అలాగే మృత్యుంజయ యోగం, అలాగే సూర్యనమస్కారాలు మొత్తం 5 రోజుల పాటు కూడా ఈ యొక్క హోమం అయితే నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఆయన మొత్తం ఆరోగ్యంగా కోలుకుని అలాగే ప్రజా సంగ్రామంలో ప్రజాశ్రేయస్ కోసం అలాగే ప్రజల కోసం నిరంతరం కూడా కష్టపడే వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆరోగ్యవంతుడిగా కోలుకుని మళ్ళీ తిరిగి ప్రజా సంగ్రామంలోకి వచ్చి ఆయన మొత్తం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఇటీవల మహిళా బిల్లు కోసం కూడా ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి. అటువంటి వ్యక్తి అయితే త్వరగా కోలుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 5 రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని ఈ పూజలు అయితే నిర్వహిస్తున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే పెండెం దర్బాబుతో పాటు డీసీజీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి.